నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నాసిక్ ఐటీ కంపెనీలో వెలుగు చూసిన మత మార్పిడి వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయి చర్చకు దారితీసింది. ఇది కేవలం కొందరు వ్యక్తులు చేసిన పని మాత్రమే కాదని, దీని వెనుక ఏదైనా పెద్ద నెట్వర్క్ లేదా దేశ వ్యతిరేక శక్తుల హస్తం ఉందా అనే అనుమానంతో ఎన్ఐఏ, ఐబీ మరియు ఏటీఎస్ రంగంలోకి దిగాయి. మరోవైపు హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ కంపెనీలో కూడా అటువంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయా అనే చర్చ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వేడెక్కుతోంది. దర్యాప్తులో వెలుగు చూసిన షాకింగ్ విషయాల ప్రకారం ఈ మత మార్పిడి ప్రయత్నాల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ గ్రూపుల ద్వారా టార్గెట్లను ముందుగానే గుర్తించి పక్కా ప్లాన్ ప్రకారం వారిని ప్రభావితం చేసేవారట. అంటే ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కావు, ఒక పద్ధతి ప్రకారం జరిగిన కుట్ర అని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 8 మంది నిందితులను గుర్తించగా అందులో 7గురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ మాత్రం ఇంకా పరారీలోనే ఉంది. ఇప్పుడు హైదరాబాద్ కంపెనీలోని వెలుగు చూసిన అంశాల గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీ కార్యాలయంలోని ప్యాంట్రీ ఏరియాను ఫుట్వేర్ ఫ్రీ జోన్ గా ప్రకటించినట్లు ఒక నోటీస్ వైరల్ అవుతోంది. అక్కడ ప్రార్థనలు మరియు ఇఫ్తార్ జరుగుతున్నందున చెప్పులు వేసుకోకూడదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇది వినటానికి సాధారణంగా ఉన్నప్పటికీ నాసిక్ ఘటనతో పోల్చి చూస్తున్న ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీస్ ప్రదేశాల్లో మతపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పరోక్షంగా ఒక వర్గాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతోందా అనే అనుమానాలు వస్తున్నాయి. హైదరాబాద్ కంపెనీలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు పంపిన చాట్ లీక్స్ చూస్తుంటే పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అక్కడ జరుగుతున్న మార్పులపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసిక్ లో వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎలాగైతే టార్గెట్లను గుర్తించారో ఇక్కడ కూడా హైరింగ్ మరియు ఆపరేషనల్ మేనేజర్లు ఒకే వర్గానికి చెందిన వారు ఉండటం వల్ల అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే భయం ఉద్యోగుల్లో నెలకొంది. నాసిక్ కేసులో విదేశీ నిధుల ప్రమేయంపై కూడా ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. ఒకవేళ ఇది ఒక వ్యవస్థీకృత కుట్ర అని తేలితే ఐటీ రంగంలో భద్రతపై పెను ప్రశ్నలు తలెత్తుతాయి. హైదరాబాద్ లోని ఆ కార్పొరేట్ కంపెనీలోని బయటపడిన ఈ పరిణామాలను కూడా తక్కువగా చూడలేం. ఆఫీస్ స్పేస్ లో ఇలాంటి నిబంధనలు పెట్టడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అన్నది ఇప్పుడు ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.